భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. పోలీసులపైనే దాడి చేసింది. ఇసుక ర్యాంప్ పరిశీలనకు వెళ్లిన పోలీసులను లారీతో ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. అధికార పార్టీ నేత అనుచరుడికి చెందిన ఇసుక ర్యాంప్ కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పోలీసులపై ఇసుకాసురులు దాడికి ప్రయత్నించారు. సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందంటూ స్థానికులు లారీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఇసుక ర్యాంపు నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా స్థానికులపై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితులు బోర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు నిమిత్తం సోంపల్లిలోని ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్న సమయంలోనే వేగంగా వచ్చిన ఒక ఇసుక లారీ పోలీసులను ఢీకొంది. 2 కానిస్టేబుల్స్ గాయపడగా వారిని వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణా, స్థానికులపై దాడి, పోలీసులపై లారీ దూసుకెళ్లిన ఘటనతో సోంపల్లి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇసుక ర్యాంప్ అధికార పార్టీ నాయకుడి అనుచరుడిది కావడంతో వివాదాస్పదమైనప్పటికీ ఆ వివాదం వెలుగు చూడటానికి సమయం పట్టింది.